ప్రతి ఒక్కరూ పెళ్లి తర్వాత తమ లైఫ్ బాగుండాలని కోరుకుంటారు. అందుకోసం ఎన్నో సంబంధాలు వెతికి మరీ పెళ్లి చేసుకుంటారు. అయితే ఈ విషయంలో ఆడవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మగవారిలో పెళ్లికి ముందే కొన్ని అలవాట్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఆ అలవాట్ల కారణంగా విడిపోయే పరిస్థితి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మగవారికి ఉండకూడని అలవాట్లు ఆడవారు పెళ్ళయ్యాక సొంత వారిని వదిలి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే అంత మాత్రాన వారితో బంధాలు మొత్తం తెంచుకోవాలని కాదు. కానీ కొంతమంది మగవారు పెళ్ళయ్యాక కొన్ని రూల్స్ పెడతారు. పుట్టింటి వారు స్నేహితులతో ఎక్కువగా కలవద్దు, మాట్లాడొద్దు అని. ఇలాంటివి మీరు పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఉంటే ఆ సంబంధాన్ని వదులుకోవడమే మంచిది. టార్చర్ అంటే కేవలం చేయి చేసుకోవడమే కాదు, కొంతమంది మానసికంగా కూడా వేధిస్తారు. దాన్ని పెళ్లికి ముందే మీరు గమనిస్తే అలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే మ్యారేజ్ అయ్యాక ఆ హింస హద్దులు దాటి మీరు సంసారం అనే సాగరంలో శిక్షలు అనుభవిస్తూనే ఉంటారు. పార్టీ కల్చర్ పెరిగిపోవడంతో చాలామందికి ఆల్కహాల్, డ్రగ్స్ వంటివి నేడు కామన్ అయిపోయాయి. అలాంటి అలవాట్లు ఉంటే వాటితోనే సామాసం ఉంటుంది. జీవితం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అలవాట్లు లేకుండా చూసుకోండి. ఆడవారిని రాణుల్లా చూడాల్సిన అవసరం లేదు, కానీ వారికంటూ రెస్పెక్ట్ ఇవ్వడం ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే వారు జీవితాంతం హ్యాపీగా ఉంటారు. మీ అభిప్రాయాలు, అభిరుచులను అతను గౌరవిస్తున్నాడో లేదో కనిపెట్టడం మంచిది. మోసం చేయడం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది తమ పార్ట్నర్ కళ్ళు గప్పి మరొకరితో అఫైర్స్ నడిపిస్తున్నారు. అలా మీరు ఉండగానే వేరొకరితో అతను చనువుగా ఉంటే అలాంటి వ్యక్తులని మీ జీవితంలోకి అస్సలు ఆహ్వానించొద్దు.